కొంతమంది జీవితంలో ఎదగడం కోసం ఎంత కష్టమైన పనైనా చేస్తారు. దేవుని మీద కూడా ఆనుకుంటారు. కానీ కొన్ని ఇబ్బందులు రాగానే వెనకడుగు వేస్తారు. ఎదగాలనే ఆలోచన ఉన్నప్పుడు అలసిపోతున్నా అని ఆగిపోతే గమ్యాన్ని చేరుకోలేరు కదా! చూడండి, అలానే పేతురు నీటి మీద నడవాలి అనుకున్నాడు. దేవుని అడిగి నీటి మీదైతే నుంచున్నాడు. కానీ కొంచెం దూరం నడవగానే పక్కకు తిరిగి మునిగిపోయాడు కదా! అలానే ఈరోజు విశ్వాసి పరలోకపు గమ్యాన్ని చేరాలనుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచి పక్కకు తిరుగుతున్నారు చూడు. అప్పుడు పరలోకపు గమ్యాన్ని చేరలేరు కదా! మనం గమ్యం చేరాలంటే పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి, కానీ పక్కకు చూడకూడదు. మరి నీవు దేవుని మీద ఆనుకున్నావా? ఆలోచించి నేస్తమా?